ఈరోజు మగపిల్లల తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలండి. సంబంధాలు ఒక్కటి కూడా కుదరట్లేదు. పాపం 25 ఏళ్ళ నుంచి మొదలెడితే 30 ఏళ్ళ కన్నా కుదురుద్దేమో అంటే కుదరట్లేదు. 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళకి వెళ్ళినా కూడా కుదరట్లేదు. ఎందుకని కుదరట్లేదంటే ఏదో సామెత ఉంది చూసారా, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ పెళ్లి కుదిరి సావక బోల్డన్ని కారణాలు చెప్తున్నారు. నిజంగా ఎంతమంది కౌన్సిలింగ్కి వచ్చారో నా దగ్గరికి, అవన్నీ విన్న తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఎవరైతే నిజంగా ఇవాళ చెప్తున్నానో ఆడపిల్లలు పెళ్ళి చేసుకోకుండా ఉన్నారా, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు కావాలి అనేటటువంటి గొంతెమ్మ కోరికలతోటి ఇవాళ అస్తవ్యస్తంగా వివాహ వ్యవస్థ ఉంది. వీటి గురించి అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారింది, మన సంప్రదాయము ఈ విధంగా కమర్షియల్గా ఎందుకు మారిపోయింది, ఎవరిలో లోపం ఉంది, దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు. ఆవిడ ఎన్నో చాలా విషయాలకి మనకి సొల్యూషన్స్ చెప్పారు. పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ గొడవలు ఇలాంటి ఇష్యూస్ మా ఇంట్లో కూడా ఉన్నాయి. అది నా దాకా వస్తే కానీ ఆ బాధ ఏంటనేది తెలియలేదు. సో మేడం అడుగుదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. విన్నారు కదమ్మా, పెళ్ళి సంబంధం, మగపిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. ఇదివరకు ఆడపిల్ల గుండెల మీద కొంపటనేవాళ్ళు. ఇప్పుడు ఆ సామెత మగపిల్లలకు వచ్చిందా? పాపం వాళ్ళని చూస్తే ఒక విధంగా జాలేస్తుంది. ఎలా అంటారేమో, ఒకటి చూస్తేనేమో పెళ్లి చేస్తే వాడు ఎక్కడ ఎలా తేల్తాడో భయం వేస్తుంది. లేదు, పెళ్ళిళ్ళు చెయ్యాలి అని అంటేనేమో సంబంధాలే కుదరనటువంటి వ్యవహారం. ఆడపిల్లల కోరికలు గొంతెమ్మ కోరికలు. పెళ్ళిళ్ళు అయ్యేసరికమ్మా పెళ్ళి కుదర్చడానికి వాడు 35 ఏళ్ళు వస్తే తొందరగా పెళ్ళైనట్టు అని అనుకోవాలేమో. ఇక ఆ తర్వాత మగపిల్లలు అయితే నేను చాలామందితో మాట్లాడాను ఇష్యూస్ వచ్చిన తర్వాత, అసలు వాళ్ళు పెళ్లి మీద ఆశలే వదిలేసుకున్నారు. అసలు ఎక్కడ అసలు ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి ఒక్కసారి చెప్పండి. అంటే ఏదైనా ఈ సొసైటీల్లోనూ వ్యవస్థల్లోనూ అసలు ఓవరాల్గా యూనివర్స్లోనే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది అనిపిస్తుంది. నాకు అర్థమైంది. మనం ప్రకృతిని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. తెలుసో తెలియకో అందరం కూడా అన్ని రకాలైన చెట్లు కొట్టేయడము, కలుషితం చేయడము, నదులు కలుషితం చేయడము, ఏది పంచభూతాల్లో దేన్ని కూడా మనం వదలకుండా అన్నిటినీ ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది హ్యూమన్ మ్యాన్ కైండ్ అనేది, ఈ మానవ ప్రపంచం. ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా మన మీద, మన ఎనర్జీ ఫీల్డ్ మీద, చక్రాస్ మీద ఉంటుంది డెఫినెట్గా. మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా బట్టి మన ఎనర్జీ ఫీల్డ్ మారుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ సింగరేణి కాలరీలో పనిచేస్తే మన లంగ్స్లో సూట్ వెళ్తుంది కదా, ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎంత బాగా ఎంత ప్రాణాయామం చేసి ఏమి చేసినా అక్కడికి వెళ్తే అక్కడ ఆ వాతావరణం బట్టి మారిపోతుంది. అలాగే ఇంబ్యాలెన్స్డ్ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న చోటకు మనం వెళ్ళినప్పుడు మన చక్రాసు ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే వాట్ యువర్ ఎనర్జీ ఫీల్డ్ దట్ ఓన్లీ యూ అట్రాక్ట్. అక్కడ నువ్వు కంపాటబిలిటీ ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీని రెండు అట్రాక్ట్ చేసి నువ్వు ఒక లైఫ్ మేట్ నువ్వు చెయ్యాలి అనుకుంటే దానికి సంబంధించిన ఎనర్జీస్ నీలో లేకపోవడం. అంటే మనకు వచ్చేటప్పటికి కుజ దోషాలు, ఆ దోషాలు ఇలాంటి మామూలుగా మన గ్రహాలు కూడా చెప్తూ ఉంటారు కదా. ఈ పరిహారాలు ఒకటో రెండో ఉండేదమ్మా, పరిహారాలు ఉండే. అసలు వీటికి ఎన్ని పరిహారాలు చేసినా కూడా ప్రయోగాత్మకంగా ఒకటి కనపడదు. అదే అంటే ఇప్పుడు అంటే వీళ్ళు ఎవరికాళ్ళు బాగు చేసుకోవడమే. అంటే ఎవరి ఫీల్డ్ని వాళ్ళు బాగు చేసుకుంటున్నప్పుడు వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దెమ్ దే విల్ అట్రాక్ట్. అంటే ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేటప్పటికి కల్చరు, మన కులం అని, మతం అని, అడిగి డబ్బులు ఉండాలని, ఇలాగ ఇవన్నీ ఏంటి ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయేటప్పటికి ఆ లెక్కలకు వచ్చేటప్పటికి ఆడపిల్లలకి ఏది ఉండాలి, మగపిల్లలకి అంటే వాడు ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడంటే నాకు ఇంత డబ్బులు వస్తాయని వీడు చెప్తే ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు? ఆ డబ్బులు నువ్వు పెళ్లి కాకముందు డబ్బులు నువ్వు తల్లిదండ్రులకు పంపించావా, ఏం చేసావు, ఏం కొన్నావు? అంటే నువ్వు ఇలాగే తల్లిదండ్రులకు దోచిపెడతావా? అంటే ఆడు పెళ్లి కాకముందు కూడా ఈడు ఇవ్వకూడదు ఈవిడికి. అంటే అలా ఏంటమ్మా, అంటే కాదు ఒక స్వార్థము వచ్చేసింది అని అంటారా, లేకపోతే నాకు మొత్తం అంటే నాలెడ్జ్ ఎక్కువైపోయి ప్రతిదీ రేటింగ్ చూస్తారు కదా, 5 స్టార్ రేటింగ్ ఉందని
దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా 5 స్టార్ రేటింగు, ఇడ్లీ కొనాలన్నా 5 స్టార్ రేటింగ్. అవి కూడా ఫ్యాబ్రికేటే కదమ్మా, అన్ని ఫ్యాబ్రికేటెడ్. అందుకే నీళ్ళు ఫ్యాబ్రికేటెడ్, కుండల్ని ఫ్యాబ్రికేటెడ్, జన్మ నక్షత్రాలు ఫ్యాబ్రికేటెడ్. ఏది చూసి మీరు ఏది కరెక్ట్ అనుకుంటారు? కాదు కదా. అవును, జాతకాలు కూడా సరైన జాతకాలు లేవు కదా. ఏ జాతకం పంపితే సెట్ అవుద్దో ఆ జాతకాలు. అందుకని ఎవరికాడు ఎనర్జీ ఫీల్డ్ కరెక్ట్ చేసుకుంటే హీ విల్ అట్రాక్ట్ తనకు సూటబుల్గా బాగుండే మ్యాచ్ని మాత్రం తను అట్రాక్ట్ చేసుకునేలాగా తనకు తాను సరిదిద్దుకోవాలి. ఓకే, ఇంకొక ఆరోగ్యం బాగాలేతే ఆరోగ్యానికి ఒక ఎనర్జీతో బాగు చేసుకుంటున్నాం, ఫైనాన్స్ బాగాలేదా చేసుకుంటున్నాం, కెరీర్ బాగాలేదా చేసుకుంటున్నాం, రిలేషన్ బాగాలేదా చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇది ఇట్స్ ఎ రిలేషన్, లైఫ్ లాంగ్ రిలేషన్. అంటే కార్మిక్కి ఉంటాయి, కార్మిక్ డెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఉన్న మనకి ఆ కర్మది కూడా తగ్గించుకోవచ్చు కదా. అవును కదా. ఆ తగ్గించుకునే ప్రక్రియలో మనం మీరు వాళ్ళనే అట్రాక్ట్ చేసినా కూడా ఆ కార్మిక్ ఎఫెక్ట్ని తగ్గించుకుంటూ చేసుకోవడానికి ఈ ఎనర్జీని మనం ఉపయోగించుకోగలగాలి. అంటే ఇక్కడ ఒక్క విషయం అమ్మా, ఇప్పుడు మీరు అన్నారు కానీ ఇది మీరు అన్నట్టుగా కుజదోషాలు అవి అంటే ఏదేదో కొండొకచో ఎక్కడో చూడండి, కానీ ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఒక బెల్ట్ ఇలాగే ఉండిపోయింది. అంటే ఈ ఒక్కసారి మాసివ్గా ఇంతలాగా ఈ కర్మ అందరూ ఒకటే చోట పోగయ్యారా? ఒకటే చోట కర్మ పోగైందా, మనుషులు పోగయ్యారా? అంటే ఆ ప్లేస్ యొక్క ఆ దేశం యొక్క కార్మిక్ ఇది అలా కూడా ఉంటాయి. ఓకే, ఆ ప్లేస్ అలా కూడా ఉంటాయి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ఇప్పుడు దేశం కార్మిక్ అన్నారు, ఇప్పుడు భారతదేశం ఈ కర్మదేశం, కర్మభూమి. ఇప్పుడు ఈ కర్మను అనుభవించాల్సినటువంటి సమయం అంటారా? అంటే అది కూడా మైండ్ సెట్ అని ఎందుకు అనుకోకూడదు? ఓ కర్మ కాబట్టి కర్మ అని అనుకునేది కూడా ఒక మైండ్ సెట్ అవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు అలా కాదు. అదే ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ కంట్రీలో వాళ్ళకి 40 ఏళ్ళకి పెళ్ళి అవ్వడం అనేది చాలా కామన్. అవును, 40కి చేసుకుంటారు, 50కి చేసుకుంటారు, 60కి కూడా చేసుకుంటారు. వాళ్ళకి అయ్యో 30 ఏళ్ళకి అవ్వలేదని వాళ్ళే బాధపడరు. మనకేంటి, మన కల్చర్లో మనకి ఇలా అలవాటు అయిపోయి బాండింగ్ ఉంది మనకేంటంటే అక్కడ తల్లిదండ్రులు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఏమని అడగరు. అసలు తల్లిదండ్రులు వాళ్ళు 16 ఏళ్ళు బయటకు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాక వాడు చేసుకుంటే వీళ్ళు పిలిస్తే వాళ్ళు వెళ్తారు, అంతకుమించి ఏమి ఉండదు కదా. ఇక్కడ ఏంటి, మనము చూడాలి, మనం చేయాలి, మళ్ళీ కోడలు మన ఇంటికి రావాలి, మన మాట వినాలి, లేదంటే ఇలా ఇవన్నీ మనకు ట్రెడిషనల్ మైండ్ సెట్ అలా ఉంది. కానీ ఇప్పుడు మోడర్న్ మైండ్ సెట్ ప్రకారం అన్నీ ఉండాలి, డబ్బులు ఉండాలి, అవన్నీ మళ్ళీ అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, రెండు కావాలి. ఇక్కడ ఈ దీంట్లో ఏంటంటే ఆడపిల్లలు కూడా వాళ్ళు కొంచెం చదువుకుని బయటకు వచ్చి వాళ్ళు కూడా తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళు అనుకోవడం. వాళ్ళు 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెళ్లి చేయంటే వీళ్ళు 40 ఏళ్ళు 35-40 ఏళ్ళు వాళ్ళే కుదురుతారు కదా. అవును, దానివల్ల మనకు దొరకడం అనేది కష్టం అవుతుంది. ఆడపిల్లల నెంబర్ కూడా మరి ఆడపిల్లలు ఉంటే గొంతులు వడ్లకేం చేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. మరి కర్మలు ఉన్నాయి కదా, కర్మ ఆఫ్ ది ప్లేస్ కూడా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా జనాలు ఆలోచించి తీరాల్సిందే. ఉన్నాయనుకోండి, సరే దాన్ని ఇప్పుడు ఎవరికాళ్ళం బాగు చేసుకుని మనకు కావాల్సిన దాన్ని చూసుకోవడం అనేది, మ్యారేజ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో అది ప్రాపర్గా కంటిన్యూ అవ్వడానికి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనమే ఎన్నో మ్యాచెస్ చూస్తున్నాము, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అంగరంగ వైభవంగా చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి 4 రోజుల్లో వాళ్ళు విడిపోతున్నారు. ఇది కూడా ఫోటోలు కూడా చూసుకోవడానికి అవ్వదు కదా ఇప్పుడు కనీసం. అవును, సరదాగా చూసుకోవడానికి కూడా లేనంతగా అయిపోతుంది. అదేం లాభం? అది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. దట్ యూ హ్యావ్ టు బి మోర్ ఓపెన్ టు ద చిల్డ్రన్. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి సరైన వాళ్ళు సరిగ్గా ఉండేవాళ్ళు చేసుకోవాలి. అలాగే అబ్బాయిల్లో కూడా మీరు మనకు ఎన్నో కేసెస్ చూడు, రకరకాలైన సంబంధాలు, అనైతికమైన సంబంధాలు మగపిల్లల్లో కూడా గేస్గా ఉండడం అలాంటివి చూస్తున్నాము. అది కూడా మనం ఎంత అద్భుతంగా పెళ్లి చేసి వాడు ఏటో వెళ్ళిపోతున్నాడు, వాడేటో అయితే ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియదు, మళ్ళీ విడాకులు ఇచ్చుకోవడాలు, లేకపోతే వీళ్ళ జీవితాలు చాలా కౌన్సిలింగ్స్ వచ్చాయి నా దగ్గరికి. ఇది ఉన్నాయి, అది ఉన్నాయి. అందుకని అంటే యాజ్ ఎ కల్చరల్ ఇన్వేషన్, ఇప్పుడు మనకేంటంటే ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేశారు, అలెగ్జాండర్ వచ్చి ఇన్వైట్ చేశాడు,
మొఘలాయ ఇన్వేషన్ లాగా కల్చరల్ ఇన్వేషన్ అనుకోండి. ఆ దాడి, కల్చరల్ దాడి వలన వచ్చిన ఇంపాక్ట్. ఓకే, ఏ ఇంపాక్ట్ అయినా భారతదేశం గొప్పతనం ఏముంది, మనము దేనైనా నిలబడగలిగిన శక్తి, దానికి కావలసిన ఆ ప్రాక్టీసెస్ మన దగ్గర ఉన్నాయి అని తెలుసుకుని దాన్ని డిస్ట్రాయ్ సిస్టమేటిక్గా చేసిన ఉన్న వాటిని మనం పట్టుకుని చేసుకోగలిగితే మన లైఫ్స్ బాగుంటాయి. గ్రేట్ అమ్మా. అంతకుమించి వేరే మార్గం ఏముంది? ఇప్పుడు డే 1 నుంచి కూడా నేను కూడా ఎక్కడ ఏది జరిగినా మళ్ళీ అగైన్ ఐ విల్ స్కాన్ వాళ్ళ ఇద్దరి మధ్య ఎలా ఉంది, ఆ సంబంధం బాగుందా లేదా అని క్లియర్ చేయడం, వాళ్ళ మధ్య ఉన్న నెగిటివ్ బాండ్స్ని క్లియర్ చేయడము, పాజిటివ్ బాండ్స్ వేయడము, ఇలా మనం చేస్తూ ఉంటేనే సస్టైన్ అవుతాయి. అలా ఎన్ని ఇష్యూస్ అవి ఉన్నాయి. తర్వాత అయ్యాక పిల్లలు పుట్టకపోవడం మళ్ళీ అదో పెద్ద ఇష్యూ. ఇలా రకరకాలుగా మనం చూడండి, అంటే నిజంగా అనుకోవడమే తప్ప జడ్జియో లేకపోతే ఈ నవతరం వాళ్ళు చాలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా, కానీ నిజంగా వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయడం. లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్ ఫర్ దెమ్. ఎస్ అంటే ఎమోషన్స్కి దూరం అయిపోయారండి. ఎమోషనల్ బాండింగ్స్ లేవమ్మా ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఎక్కడి నుంచి విపరీతమైనటువంటి ధోరణి పట్టింది అంటే ఆ కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరికీ మొబైల్స్ ఇవ్వడంతో చిన్న పిల్లలు కూడా దాంట్లోకి వెళ్ళిపోయారు. అంతకుముందు వరకు మధ్య ఆటిజము, తర్వాత అటెన్షన్ ADHD, అవును, చిన్నపిల్లలు మొబైల్ ఎక్కువ చూసి వచ్చిన కేసెస్ 2-3 వచ్చాయి నా దగ్గరికి. అమ్మ మొబైల్ ఎక్కువ మొబైల్ చూడడం వల్ల వెరీ బ్యాడ్ అన్నమాట. ఒకటమ్మా, ఇప్పుడు చిన్నపిల్లలు మొబైల్ చూసి వస్తున్నారంటే ఎవరు బాధ్యత? తల్లిదండ్రులది కాదా? నేను చాలా ఇళ్లలో నేను చూసింది కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్న తల్లులు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పుడు బిడ్డల్ని కన్నటువంటి వాళ్ళు, అమ్మ ఇట్లా పిల్లని చంకనెత్తుకున్న తల్లిని నేను చూసింది చాలా. వేళ్ల మీద ఏంటి అసలు ఒకళ్ళో ఇద్దరు కనపడ్డారేమో, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ట్రాలీ ఒకటి వేసుకొని అలా పిల్లల్ని అంటే మోసే ఓపిక లేని టైంలో వాళ్ళ పిల్లల్ని కంటున్నారు. అదొక పిటీనెస్. అయితే కనీసం వాళ్ళకి చిన్నప్పుడు మా పాపకు కూడా నేను అన్నం పెట్టాలంటే కిందకి తీసుకొచ్చి అందరినీ చూపించుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ భోజనం చేపించి మళ్ళీ తీసుకెళ్లేదాన్ని, లేదా ఒక్కొక్కసారి ఇంట్లోనే కూర్చోబెట్టి వర్షాలు వచ్చినప్పుడు అట్లా ఉండేది. బోళ్ళని కథలు చెప్తూ ఇట్లా ఇంటరాక్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ చేతికి ఒక మొబైల్ వారేస్తున్నారండి. ఆ మొబైల్లో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు అన్నం తింటున్నారు. ఏది ఉన్నా మొబైలే. మొబైల్ తీసుకుంటే ఏడుస్తున్నారు, ఇచ్చేయండి అబ్బో వాడితో పడలే. అరే నీ బిడ్డని ఒక 2 నిమిషాలు నువ్వు సంజాయించేటటువంటి టైము ఓపిక నీకు లేకపోతే నువ్వు తినే తిండి ఎటుపోతుంది? నువ్వు ఉండి ఏమి లాభం? ఈరోజు మొబైల్కి దూరమై వాడు ఏడుస్తున్నాడు అంటే నీకు దూరం అవుతున్నాడనే సత్యము ఇప్పుడున్న మదర్స్లో, ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల్లో లేదు. వాళ్ళల్లో కూడా విపరీతమైన అన్నెసరీ ఎమోషన్స్ అన్ని పెట్టేసుకొని దూరంలో పోతున్నారమ్మా. ఇదంతా ఏంటంటే కల్చరల్ ఇన్వేషన్ ఉంటుంది. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ అంతా వచ్చేసేటప్పటికి ఇవన్నీ ఇంకేంటంటే అవి ఉన్నాయి. వాట్ ఆర్ దేర్, వాటిని మనం అగ్రీ చేస్తూనే మనము ఎంత టైంలో మనల్ని మనం బాగు చేసుకోవడానికి మన టైంని పెట్టుకుని బాగు చేసుకోవాలనేది ప్రయత్నం చేయడమే. ఇప్పుడు నేను ఇదే ఈ మొబైల్ ఎడిక్షన్ మీద మా వాళ్ళకి క్లాస్ నేర్పించాను. మా గోల్డ్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ అనమాట, వాళ్ళ మనవరాలు అలాగ చూసేది. వితిన్ 1 వీక్లో అన్నం తినేటప్పుడు నేను మొబైల్ చూడను, ఇది బ్యాడ్ కదా అని చెప్పి ఇవాళ నుంచి మానేసింది అని వాళ్ళుగా చెప్పారు. సో గ్రేట్ అమ్మా. అది చూడడం మానేశారు. ఇట్స్ బ్యాడ్ కదా, యూఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ బికాస్ ఐఎమ్ నాట్ సీ అని దే ఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ అనమాట. అంటే అబ్రాడ్ కూడా వాళ్ళకు కూడా అన్ని ట్యాబ్లు ఇచ్చేస్తారు కదా. అంటే కూడా హీలింగ్ ఉందమ్మా పిల్లల్ని. ఎనీథింగ్ ఇంబ్యాలెన్స్ కదండి. మీరు మొన్న లాస్ట్ టైం చెప్పారు కదా, అన్నం తినకపోతే అవి హీలింగ్ చేయగానే వాడు చక్కగా తింటున్నాడు అని. అది ఎనీ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తుంది. మనం మాయల మంత్రాలు కాదు. మనలో ఏ మార్పు వచ్చినా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ మార్పు వచ్చింది. బ్యాలెన్స్ అయితే ప్రకృతిలోనే ఉంది. ప్రకృతి నుంచి ఆ ఎనర్జీని ఎలా తీసుకోవాలనేదే అంతే. ఆ దివ్యమైన శక్తి, ఆ ఫ్రీక్వెన్సీస్ మనం ఇవ్వడం ద్వారా వాళ్ళు కరెక్ట్ అవ్వడం ద్వారా లైఫ్లో చేంజ్ కనిపిస్తుంది. మళ్ళీ ఇందులో ఏదో మాయలు మంత్రాలు ప్రతిదీ మీరే చేస్తారా, మీకే ప్రపంచంలో ఇంకెవరికి లేదా అని అడుగుతారు. అవును, నువ్వు పుట్టావు కదా, మీ అమ్మ చెప్తే పుట్టావా? నీ కళ్ళు చేతులు బుక్కు నోరు కిడ్నీస్ ఇవన్నీ మీ అమ్మ ఇగో ఇలా చేయమంటే వచ్చావా? నువ్వు ఎలా పుట్టావు?
ఒక కణంలోంచి ఎలా ఈ సిస్టమ్ అయ్యింది, ఎవరు చెప్తే అయ్యింది, ఎవరో ఒకళ్ళు నువ్వు దేవుడు అంటావా ఏదంటే ఉంది, ఒక సిస్టమ్ అయితే ఎలా ఏర్పడింది, హౌ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, అంతే కదా. ఇప్పుడు ఏది చెప్తే ఈ న్యాచురల్గా ఇవన్నీ తమ పనులు తాను చేసి ఎన్ని 50 trillions ఆఫ్ సెల్స్, కోట్లాది సెల్స్ అన్నీ ఒకే మనిషిగా ఉండి ఆలోచన చేస్తూ పని చేస్తూ కోఆర్డినేటెడ్గా ఎవరు చెప్తే చేస్తున్నారు, అదే చేస్తున్నారు అనుకోండి, అదే ఓ పద్ధతిలో చేయండి అని చెప్తున్నాము, అంతే కదా. దాన్ని మీరు భగవంతుడు అంటారా, డివైన్ అంటారా, ఏదంటే అన్నా పర్వాలేదు, మీరు ఏది అనుకోకపోయినా అదే ఎనర్జీ వచ్చి పనిచేస్తుంది. కరెంట్ కనెక్షన్ ఇచ్చాక నాకు నమ్మకం లేదని వేలు పెడితే షాక్ కొడుతుంది కదా. అలాగే ఆ ఎనర్జీ తీసుకుని బాగు చేసుకోండి అని చెప్తున్నాం, అంతే. ఇక్కడ నమ్మకాలు కాదు ఒక ఇంబ్యాలెన్స్ మనలో ఏర్పడుతుంది బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్లో, మనలో, మన యొక్క మానసిక స్థితిలో, ఆహారంలో, బయట ఉన్న పొల్యూషన్ ద్వారా, మనం పీల్చే గాలి దగ్గర నుంచి, తీసుకునే శ్వాస విధానం దగ్గర నుంచి ప్రతిదీ ఇంబ్యాలెన్స్. వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో కొంచెం హయ్యర్ ఎనర్జీ చేయడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. లేదంటే మేము చేస్తామండి మెడిటేషన్ చాలామంది చెప్తుంటారు. ప్రొద్దునే ఒక ఆవిడకి ఎవరికో చేస్తుంటే మేము చాలా పెద్ద పేరున్న మెడిటేషన్ అదే చేస్తున్నావు 20 ఏళ్ళ నుంచి అంటారు. నువ్వు 20 ఏళ్ళ నుంచి చేస్తావు, కానీ నువ్వు నీ సమస్యతోటి ఇప్పుడు ఉన్నావు. మరి ఈ సమస్యకి దీంట్లో నీకు బాగున్నట్టు నీకు తెలుస్తుంది కదా, అంతే. నువ్వు ఇది చేసుకో, నువ్వు అది చేస్తావా చేయపోతావా అనేది నన్ను అడగదు. ఇది చేసుకుంటే ఇందులో ఒక హయ్యర్ ఎనర్జీ అనేది నీకు అర్థమైంది. నువ్వు 2 రోజుల్లో నువ్వు కొంచెం బెటర్గా ఉన్నానని నువ్వు అనుకుంటే నువ్వు చేసుకో, అంతే మనం చెప్పేది. ఆ విధానము ఆ హయ్యర్ ఎనర్జీని తీసుకున్నప్పుడు ఒక మామూలు లైట్కి లేజర్ లైట్కి తేడా ఉంది. ఆ లేజర్ లాంటి ఒక శక్తితోటి మనం చేసుకోండి. దానివల్ల నీ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయినప్పుడు యూ అట్రాక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్. నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని ప్రాపర్గా నువ్వు వెతుక్కోగలుగుతావు అన్నమాట. నీకు తారసపడతారు. అది. సో అది మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా. ఎవరికైతే పెళ్ళి కానటువంటి మగపిల్లలు ఉన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో, ఎక్కువ తల్లుల బాధే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా చాలా బాగా చెప్పారు ఏంటంటే ఎనర్జీ ఇంబ్యాలెన్స్, అది తరతరాల నుంచి వచ్చిన కర్మ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఒక ఇంబ్యాలెన్స్ అనేది అది కర్మ రూపంలో ఉన్నది మన శరీరంలోకి వచ్చి చేరింది. దీన్ని మీరు కరెక్ట్ చేసుకున్నా ఓకే. మగపిల్లలు వచ్చి చక్కగా శక్తిపాత హీలింగ్, ఎందుకంటే రిజల్ట్ చూపిస్తుంది, ఇది మాత్రం నేను చెప్పగలను. చూపించలేదు అని అంటే అది నేనేం చేయలేను, ఎందుకంటే ఉన్నవాళ్ళే మా దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్లు వేయకండి, వాటికి సమాధానం కూడా చెప్పాను నేను. రెండవది, మదర్స్ ఉన్నారు, ఆ మగపిల్లలు చేయరండి మా వాడు ఇలాంటివన్నీ నమ్మవండి అన్నప్పుడు మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టెక్నిక్స్ మేడం నేర్పిస్తారు. మీరు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి అరగంట మాట్లాడకండి. ఈ హీలింగ్ మీ వాడి మీద పనిచేస్తుంది, మీ మీద పనిచేస్తుంది. మీ ఇంటికి ఒక మంచి కోడలు, అంటే మీ ఆలోచనలకు అనుగుణమైనటువంటి కోడలు రావాలి అనే ఒక ఆలోచన మీలో ఉంటే కనుక ఖచ్చితంగా శక్తిపాత హీలింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ఇష్యూ చెప్తే మేడం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు దీని మీద డెఫినెట్గా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యూ కెన్ జాయిన్ అండ్ మీ సమస్య ఏది ఉందో నేను చెప్తున్నాను, విదిన్ డేస్ యూ కెన్ క్లియర్. ఇది మాత్రం వాస్తవం. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.